హలో అండి. స్కూల్స్ అయితే ఇక అయిపోతున్నాయి గదా! హాఫ్ డే స్కూల్స్ అయితే నడుస్తున్నాయి. ఇక ఈ బుక్స్ అనేది మనకు స్కూల్స్ అయిపోయాయి అంటే ఈ బుక్స్ అలాగే వర్క్ షీట్స్ అవన్నీ ఎక్కడ పెట్టాలని అర్థం కాదు. అలాగే ఇవన్నీ సార్ట్ ఔట్ అయితే చేసేసుకోవాలి గదా! ఆ పనిని ఈరోజు మా పిల్లలకైతే అప్పజెప్పేసా అండి. వాళ్ళ బుక్స్ అనేది ఏవి అవసరం వస్తాయి, ఏవి అవసరం అవ్వని అన్నీ ఇలా సెగ్రిగేట్ అయితే చేసేసి పెట్టేశారు. నేను మీకు కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తా అండి. మీరు వీడియోను చివరి వరకు చూడండి. చూసి మీకు కూడా యూజ్‌ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేసేయండి. మనం ఫస్టు స్కూల్స్ ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా! హాఫ్ డే స్కూల్స్‌లో ఎక్కువగా ఏమి చెప్పరు. ఓన్లీ రఫ్ బుక్స్ ఒక్కటి యూజ్ చేస్తూ ఉంటారు పిల్లలు. కాబట్టి మనము వాళ్ళకు ఒకరోజు అంటే హాఫ్ డే నుంచి ఇంటికొస్తానే వాళ్ళకు ఇలాంటి చిన్న చిన్న పనులు అప్పజెప్పడం వల్ల వాళ్ళకే తెలుస్తదండి. ఇప్పుడు ఈ బుక్స్ ఉన్నాయి. హాఫ్ హాఫ్ రాసుకుంటూ ఉంటారు. నేనైతే ఇప్పుడు ఈ బుక్ చూపిస్తున్నాను కదా! సైన్స్‌కి యూజ్ చేస్తారు. ఒక సైడ్ వైట్, ఒక సైడ్ గీతలు ఉంటాయి కదా! ఈ వైట్‌గా ఉన్నదాన్ని కూడా ఈ బుక్కునైతే నేను పాడేయకుండా మనం ఇప్పుడు పేపర్స్ చింపితే వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి బుక్స్‌ని అలాగే ఉన్నిచ్చి వాళ్ళు ఇంటి దగ్గర నెక్స్ట్ స్కూల్స్‌లో లేకపోతే హాఫ్ డే స్కూల్స్‌లలో కూడా టైమ్ పాస్ కోసం నేను ఈ వైట్‌గా ఉన్న పేపర్‌లలో డ్రాయింగ్ కానీ ఏదన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇప్పుడు ఆడపిల్లలనుకోండి ముగ్గులేసుకుంటాము అంటారు. అట్లాంటి టైంలో మనం సెపరేట్‌గా బుక్స్ కాకుండా ఇలాంటివి చేసుకుంటే బావుంటుంది కాబట్టి నేను వీటిని పడేయకుండా అలాగే పెడతానండి. అలాగే మెయిన్‌గా డైరీస్ ఉంటాయి కదా! డైరీస్‌లలో మన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన ఫోటోస్, మన డీటెయిల్స్ అవన్నీ. అలాంటిది నేను ఆ 2 పేపర్స్ చింపేసి మనకు బయట ఎక్కడన్నా అప్ కాల్చే ప్లేసెస్ ఉంటాయి కదా! అలాంటి దాంట్లో వేసేస్తూ ఉంటారు. అంటే మన పర్సనల్ డీటెయిల్స్ ఉండాయో లేదో అని ఒకసారి చూసుకోవాలి. కొంతమంది చిన్న పిల్లల బుక్స్‌లలో కూడా మనకు ఫ్యామిలీ ట్రీ అని అలా ఫ్యామిలీ ఫోటోస్ అన్నీ అతికిస్తూ ఉంటారు. అవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని మన డీటెయిల్స్ అనేది లేకుండా చూసుకోవాలి. ఇక పిల్లలకైతే ఈ డ్యూటీ అయితే అప్పచెప్పేసా అండి. ఒక పాప ఇప్పుడు సిక్స్త్‌కెళ్తుంది. నెక్స్ట్ ఇంకొక పాప థర్డ్‌కెళ్తుంది. వాళ్ళకి ఈ డ్యూటీ అయితే చెప్పేసాను. అంటే మీకు ఏది అవసరమో అవన్నీ పక్కన పెట్టేసేయమని చెప్పానండి. ఇక ముఖ్యంగా ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ అంటే ఎక్కువగా నేను సైన్స్, అలాగే తెలుగు ఈ 2 సోషల్ ఈ 3 ఎక్కువగా తీసి పెడుతూ ఉంటాను టెక్స్ట్ బుక్స్. అంటే అవి నెక్స్ట్ ఇయర్‌కి ఏదైనా యూజ్ అవుతాయనే ఉద్దేశంతో నేను తీసి పెడుతూ ఉంటాను. ఇంకా కొన్ని బుక్స్ ఉంటాయండి. వాటిలో ఎక్కువగా చిన్న చిన్న ఫోటోస్ ఉంటుంటూ ఉంటాయి. అంటే అన్ని రకాల జంతువులు మనకు ఆహ్, రాజకీయ నాయకులవి లేకపోతే దేశ నాయకులవి వాళ్ళ ఫోటోస్ కొన్ని ఉంటాయి. అలాంటివి నేనేం చేస్తానంటే వాటిని నేను పక్కన పెట్టకుండా అవి అట్లే పెడతాను. నెక్స్ట్ క్లాస్‌కి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలాంటి టేబుల్స్ పేపర్స్‌ని నేను జాగ్రత్తగా కట్ చేసి ఒక సైడ్‌కి పెట్టేస్తానండి. అప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా టేబుల్స్ చదువుకోవాలంటే ఆ పేపర్‌లో చూసుకొని చదువుకోవడానికి ఈజీ అవుతుందని. మన ఇంట్లో ఎన్ని టేబుల్స్ బుక్స్ ఉన్నా కూడా అవి పోతూ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం చేస్తూ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటాయి. ఇదిగోండి ఇట్లా ఎక్కువగా మనకు ఫోటోస్ ఉండేటివి యూజ్ చేసుకుంటే మనకు నెక్స్ట్ ఇయర్‌కి వాళ్ళకు చిన్న చిన్న ఫోటోస్ అతికిమని చెప్తుంటారు. ఇప్పుడు దేశ నాయకుల ఫోటోస్ అతికియండి 5 అని యాక్టివిటీ లాగా పెడుతూ ఉంటారు గదా! అలాంటి టైంలో నేను ఈ దీంట్లో కట్ చేసుకొని బుక్స్‌లలో యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ బుక్స్ వేరే వాళ్ళకి ఇచ్చినా వాళ్ళకైతే యూజ్ కాదు కదా! కాబట్టి మనకు వీలైనంత వరకు యూజ్ చేసుకునే విధంగా కొన్ని బుక్స్ మాత్రమే పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా. ప్రతి సంవత్సరం ఇది చేస్తూనే ఉండాలి. ఇంట్లో అనేది ఎక్కువగా ఇలాంటి బుక్స్ చెత్త చాలా వస్తుందండి మనకు. మనకు అవసరం అని అనుకుంటే ఎక్కువగా కూడా కాదు లిమిటేషన్‌గా పెట్టుకుంటూ ఉండాలి. నేను ఈ 1 ఇయర్‌లో మా పిల్లలు ఏదైనా డ్రాయింగ్ బుక్స్ అయితే సెపరేట్‌గానే ఉన్నాయి. స్కూల్‌లో గూడా ఏదైనా మంచి డ్రాయింగ్ ఏసినారు అంటే అవి జస్ట్ కట్ చేసి ఒక ఫైల్ లాంటిది పెట్టినాను. దాంట్లో పెట్టేస్తూ ఉంటానండి. ఇదిగోండి ఇద్దరికి కలిసి ఇన్ని టెక్స్ట్ బుక్స్ అలాగే ఇన్ని నోట్ బుక్స్ అయితే వచ్చేసాయి. ఇక నోట్ బుక్స్ ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ సంగతయితే చెప్పేసాను కదా! ఏవి మనకు కొంతమందికి కొన్ని సబ్జెక్ట్‌లు వీక్ ఉంటారు. అలాంటి బుక్స్ పెట్టుకోవాలి. కొంతమంది హిందీ కూడా రాదనుకోండి. వాళ్ళు అలాంటివి పెట్టుకోవాలి. ముఖ్యంగా కాపీరైట్ బుక్స్ అలాగే హ్యాండ్ రైటింగ్ బుక్స్ ఉంటాయి కదా! అవి అయిపోకపోతే దాలను యూజ్ చేపియాలి. ఈ హాఫ్ డే స్కూల్స్‌లో మొత్తం కంప్లీట్ చేపిచ్చేసి దానిని పక్కన పట్టేసేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి నోట్ బుక్స్. ఈ నోట్ బుక్స్‌లలో పిల్లలు సగం సగమే రాస్తూ ఉంటారండి. మనం ఆ టైంలో ఏం చేయాలంటే ఇదిగోండి మా పిల్లలకైతే చెప్పేసాను. ఈ సంవత్సరం అయితే నేను ఏ పని చేయలేదండి. వాళ్ళకే అన్నీ చెప్పేసాను. వాళ్ళు 2, 3 పేపర్స్ ఉన్నా కూడా వాటిని వేస్ట్ చేయకుండా అంటే చింపేసి పక్కన పెట్టేసారు. చూడండి వైట్ పేపర్స్ అయితే 4 ఉన్నాయి. అలా చాలా అంటే నోట్ బుక్స్ చాలా ఉంటాయి కదా! సోషల్‌కొకటి, ఇంగ్లీష్‌కొకటి, సైన్స్‌కొకటి అట్లా అని. ఇలా హిందీకి అలా అన్నీ ఒక్క పేపర్ కూడా వేస్ట్ కాకుండా మొత్తం చింపేశారు. ఇక నేను వీటిని సెపరేట్‌గా అంటే గీతల లైన్స్ ఒకటి, హిందీకి ఒకటి, ఇంగ్లీష్‌కొకటి అట్లా ఆ లైన్స్‌ని బట్టి సెపరేట్‌గా పిన్ కొట్టేసి పెట్టేస్తూ ఉంటాను.
బుక్‌లాగా చేయొచ్చు. కానీ వాళ్ళేం స్కూల్స్‌కి అయితే తీసుకుపోరండి. కాబట్టి నేను జస్ట్ పిన్నులాగా కొట్టేసి పెడతాను ఒక సైడుకు. అవి పిల్లలు ఇంటి దగ్గరికి ఇప్పుడు హాలిడేస్‌లలోనే యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే గనక స్కూల్స్ స్టార్ట్ అయినాక కొంచెం స్టార్టింగ్ స్టేజ్‌లో ఎక్కువగా యూజ్ చేస్తారండి ఇవి. ఇంక తర్వాత కూడా ఇంటికొచ్చాక రఫ్ బుక్‌లాగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇంటి దగ్గర మనకు రఫ్‌లాగా దీన్నైతే యూజ్ చేసుకోవడానికి ఈ పేపర్స్‌ని వేస్ట్ చేయకుండా నేను ఇలా కట్ చేసి పెట్టేపిస్తాను పిల్లలతో. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాము. వీటన్నీ పిల్లలకు ఒక నెల కూడా రావండి వాళ్ళు చేయడానికి. కాబట్టి ఆ నెల రోజులు కూడా ఒక నోట్‌బుక్ వేస్ట్ కాకుండా నేనైతే ఇలా అయితే యూజ్ చేస్తాను. ఇంకా ఇలా చేయడం వల్ల మనం చేయడం స్టార్ట్ చేశామనుకోండి, నేనైతే పిల్లలకి ఏం చెప్తాను అంటే ఇప్పుడు ఒక బుక్ తయారు కావాలంటే నేను చిన్నప్పటి నుంచి ఇలానే చెప్తూ ఉన్నా అండి. ఇప్పుడు ఒక నోట్‌బుక్ తయారు కావాలంటే ఎన్ని చెట్లను నరికితే మనకు ఆ నోట్‌బుక్ తయారవుతుంది. టీచర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా! అలా ఇంగా అందుకు వాళ్ళకా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉన్నాను. కానీ కొంచెం టైం పడతదండి. పిల్లలు చెప్తానే వినరు. మనం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఆటోమేటిక్‌గా నేర్చుకొని ఏ దాన్ని వేస్ట్ చేయకుండా ఉంటారు. అందుకు ఇలా పేపర్‌లయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇవి వాళ్ళకు నెక్స్ట్ టైమ్ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక ఈ బుక్స్ పంచాయతీ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి స్టేషనరీ. ఈ బాక్స్‌ని చూసి మీరు భయపడొద్దు. ఇది కూడా క్లీన్ చేయాలి. చాలా రోజులైంది క్లీన్ చేయక. నేను మొత్తం ఈ పనైతే నేను చేయలేదు. కానీ పిల్లలకైతే చెప్పేసా అండి ఇలా ఇలా అని. మీకు అందుకే ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తున్నాను. ఏ చిన్న క్రేయాన్స్ కూడా ఏ దాన్ని కూడా పడేయనియనండి. ఇప్పుడు చిన్నవే క్రేయాన్స్ అయినా కూడా వాళ్ళు స్కూల్స్‌కి తీసుకుపోకపోవచ్చు. కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లమ్ ఉండదు కదా! స్కూల్స్ కంటే పెద్దవే తీసుకురమ్మంటారు టీచర్సు. అలాగే నేను ఎక్కువ కాస్ట్ అయితే పెట్టనండి. ఇలా రూ. 10 అవి మాత్రమే యూజ్ చేపిస్తాను. ఇక పెద్ద పాపకు మాత్రం కొంచెం మంచివైతే యూజ్ చేస్తారు. ఈ కలర్ పెన్సిల్స్ అయితే ఎన్నున్నాయండి. వాళ్ళ స్కూల్‌లో బర్త్‌డేస్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు అట్లా. వీటిని కూడా మొత్తం అయిపోయే వరకు యూజ్ చేపిస్తానండి. ఇప్పుడు చిన్నగా ఉంది కదా! ఏం పనికొస్తది అనుకుంటామో, వాళ్ళు ఖాళీగా ఉండి బోర్ కొడుతుంది మమ్మీ అన్నప్పుడు ఇలా ముందర పెట్టేసామనుకోండి, వాళ్ళే ఈ వేస్ట్ పేపర్స్ మీద అంటే ఈ రఫ్ పేపర్స్ మీద ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. డ్రాయింగో లెక్కలు చేసుకోవడము ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. టైమ్ పాస్‌కు యూజ్ అయితే అవుతుంది. ఇక ఇక్కడికొచ్చేసి పెన్నులు చిన్న చిన్న పెన్సిల్స్ కూడా నేను పడేయనివ్వను. అవి ఎప్పుడూ కూడా స్టార్టింగ్ నుంచి అంతే స్కూల్స్ ఉన్నప్పుడు కూడా నేను చిన్న చిన్న పెన్సిల్స్ అయినా సరే ఇంటి దగ్గర యూజ్ చేసుకోమంటానండి. స్కూల్స్‌లో ఒకవేళ వాళ్ళు స్పీడ్‌గా రాయాలి కాబట్టి పెద్ద పెన్సిల్ యూజ్ చేసుకుని, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పెన్సిల్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇక స్కెచ్ పెన్నులు కూడా నేను పెద్దవి ఓన్లీ స్కూల్స్‌కి మాత్రమే తీసుకుపోతానండి. స్కెచ్ పెన్నులు అస్సలకు యూజ్ చేయనియను నేను పెద్దవి. ఇక ఇసుకోండి రీఫిల్‌ని కూడా మా పిల్లలు వాడతారండి. ఎందుకంటే ఇప్పుడు మనం సంపాదిచ్చేది ఇప్పుడు ఈ రూ. 10 పెట్టి పెన్ను కొన్నామంటే దాన్ని ఫుల్‌గా అయిపోయే వరకు యూజ్ చేయాలి. వేస్ట్‌గా పడేసేది ఇప్పటి నుంచే అలవాటు చేయకూడదు పిల్లలకి. మనకు వాళ్ళు సంపాదించకపోయినా వాళ్ళు యూజ్ చేసే వస్తువుల్ని సేవ్ చేసే విధంగా అంటే వేస్ట్ చేయకుండా సేవ్ చేసే విధంగా మనమైతే నేర్పియాలి ఇప్పటి నుంచే. నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను ఎక్కువగా. ఇలా ప్రతి ఒక్కటి కూడా నేను పిల్లలకు మనీ సేవింగే అనుకోండి. ఇక వాళ్ళకిచ్చిన వస్తువుని ఇప్పుడు ఈ పెన్సిల్స్ ఇచ్చాను కలర్ పెన్సిల్స్. అవి అయిపోయే వరకు యూజ్ చేసినారు అంటే వాళ్ళకు మళ్ళీ కొనుక్కోవాలంటే అవి అయిపోయినాయని చూపిస్తేనే నేను నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి కొనిస్తానండి. బై మిస్టేక్ పోగొట్టుకుంటే ఇక మనం ఏం చేయలేము. ఇదిగోండి పెద్దవి ఇవి పెన్సిల్స్. ఇవి మంచిగా ఉంటాయి. వీటిని ఓన్లీ స్కూల్స్‌కి అవసరమైనాయి అంటే ఇవి తీసుకుపోతారు. ఇక లేకపోతే అవి అట్లనే ఉంటాయి. అది లాస్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో తీసుకున్నారు అంతే. ఎక్కువగా అయితే యూజ్ చేయలేదు. కానీ అవసరమైనాయంటే తీసుకెళ్తారు. లేకపోతే ఇక అలాగే ఉంటాయి. ఇదిగోండి ఈ సెల్ఫ్‌లో పిల్లలకు సంబంధించినది మొత్తము. ఇక అవన్నీ తీసేసి ఇలా మొత్తం సెట్ అయితే చేసేసి పెట్టేసుకున్నానండి. వాళ్ళకే ఇలా అప్పజెప్పామనుకోండి వాళ్ళకు టైము సెట్ అవుతుంది. అంటే బోర్ కొడుతుంది. టీవీ చూడాలని అనేది ఉండదు. వాళ్ళే అన్నీ సెట్ చేసుకుంటూ ఉంటారు. మా పిల్లలైతే వారానికి ఒకసారి సండే రోజు కంపల్సరీ తీసేస్తూ ఉంటారు. చెత్త అనేది ఎట్లొస్తదో తెలీదండి. పేపర్స్ అవన్నీ వస్తూనే ఉంటాయి. అటు సైడ్ గేమ్స్ పెట్టేసానండి. ఈ బాక్స్‌లో మాత్రం పేపర్స్ ఇప్పుడు ఇందాక చూపించాను చూడండి వైట్ పేపర్స్ అవన్నీ దీంట్లో పెట్టేసుకుంటాను. ఎక్కడ పక్కకు పోకుండా ఆ బాక్స్‌లో మాత్రం ఉంటాయి. ఇక పిల్లలైతే ఇలా వాళ్ళు ఎక్కువగా బొమ్మలనేవి వాళ్ళ దగ్గర ఉండవు. కానీ ఇలా బుక్స్ అయితే ఎక్కువగా ఇస్తూ ఉంటాను నేను. అన్ని బుక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎక్కువగా మైండ్‌కి సంబంధించిన బుక్స్ అలాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఫజిల్స్ ఉంటాయి చూడండి. ఆ ఫజిల్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇదిగోండి మొత్తం ఇంక చెత్త అంతా తీసేసి ఇలా ఒక కవర్‌లో అయితే సెట్ చేసి పెట్టేశారు. నాకైతే పని లేదు గానీ, నేను జస్ట్ మీకు ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తామో ప్రతి సంవత్సరం అని. ఇలా చేసుకోవడం వల్ల పిల్లలకు కూడా మనీ విలువ తెలుస్తుంది. వాళ్ళకి గూడా వాళ్ళు యూజ్ చేసే ప్రతి వస్తువును జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. స్టార్టింగ్ నుంచి నేర్పించామనుకోండి, వాళ్ళు కొద్ది రోజులకు ఆటోమేటిక్‌గా అలవాటయిపోతుంది. వీడియో నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి.